హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం పల్స్ అవుట్పుట్ బ్లాక్ గురించి నేర్చుకుందాం. ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్న మీరు స్క్రోల్ డౌన్ చేస్తే పల్స్ రిలే అని చెప్పి ఒక బ్లాక్ ఉంది. అది సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. పైకి వెళ్ళండి. తర్వాత దీనికి కామెంట్ ఇవ్వండి. ఫస్ట్ ఇది పల్స్ రిలే దీని పేరు. దీనికి మీరు చూస్తే కనుక మొత్తం 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ట్రిగ్గర్, సెకండ్‌ది సెట్, మూడోది ఆర్ రీసెట్. ఒక అవుట్పుట్ ఉంది. ఇవి డిజిటల్ సిగ్నల్స్. సో, ఒక 3 ఇన్పుట్స్ తీసుకోండి. ఫస్ట్‌ది కామెంట్ ఇవ్వండి. ట్రిగ్గర్. ఓకే. రెండవది సెట్. నేను ఇది I3 తీసుకుంటాను. ఓకే. దీన్ని I4గా పెట్టుకుందాం. ఆల్రెడీ కింద I3 వచ్చేస్తుంది కదా! ఇది నాది I3 వచ్చి సెట్ ఇన్పుట్. దీన్ని కనెక్ట్ చేసేయండి మూడాటిల్ని. I4 వచ్చి రీసెట్ ఇన్పుట్. ఓకే. ఒక అవుట్పుట్ తీసుకోండి. కనెక్ట్ చేయండి. దీనికి కామెంట్ ఇవ్వండి. అవుట్పుట్. ఓకే. మన హార్డ్వేర్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం మనం. టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ పిసిటి లోగో. మీ దగ్గర పిఎల్సి కనుక లేకపోతే కనుక మీరు సిమ్యులేషన్లో టెస్ట్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్ని. టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. ఓన్లీ చూడడం కాదు. మీకు ప్రోగ్రామ్ చేతులతో చేసుకుని టెస్ట్ చేస్తేనే మీకు బాగా ఈజీగా గుర్తుంటుంది. ప్రోగ్రామ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఆన్లైన్కి వెళ్తాను. మీకు మన వీడియోస్ నచ్చుతుంటే కనుక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సోషల్ నెట్వర్క్ ఛానల్స్ని ఫాలో అయితే కనుక మీకు అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే. ఫస్ట్ అన్ని నార్మల్ చేసాను నేను. ఈ బ్లాక్ పల్స్ రిలే ఎలా పనిచేస్తుందంటే కనుక ఇందులో 2 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మనం ఇన్పుట్ ట్రిగ్గర్ ఉంది చూసారా ఫస్ట్‌ది. దీంతో అవుట్పుట్‌ని కంట్రోల్ చేయొచ్చు. ప్రతిసారి ఒక పల్స్ వచ్చినప్పుడు అంటే ఒక్కసారి మన స్విచ్‌ని I1 ప్రెస్ చేసినప్పుడల్లా అవుట్పుట్ స్టేట్ మారుతూ ఉంటుంది. ఆన్‌లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్‌లో ఉంటే ఆన్‌లో అవుద్ది. ప్రతిసారి ఒక ఇన్పుట్ పల్స్ వస్తే అవుట్పుట్ అనేది ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అది ట్రిగ్గర్‌తో. ముందు అది చెక్ చేద్దాం. మన ఇన్పుట్ ఏంటి ఇక్కడ I1 కదా! సో, ఈ గ్రీన్ స్విచ్. ఇది నేను ఒకసారి ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి మన అవుట్పుట్‌ని. నేను ఒక్కసారి ప్రెస్ చేసి రిలీజ్ చేశాను. ఇంతకుముందు అవుట్పుట్ ఆఫ్‌లో ఉంది కదా డిఫాల్ట్‌గా. సో, అవుట్పుట్ Q1 అనేది ఆన్ అయింది. ఇక్కడ కూడా మీరు హార్డ్వేర్లో చూస్తే కనుక Q1 అనేది ఆన్ అయింది. రైట్? నేను ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే ఆఫ్ అవుతుంది. చూడండి. ఆఫ్ అయింది. ఇక్కడ మీరు ఇక్కడ ప్రోగ్రామ్‌లో చూడొచ్చు. హార్డ్వేర్లో కూడా చూడొచ్చు. ఓకే. సో, ఈ విధంగా ప్రతిసారి ఒక పల్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే అది ఒక పల్స్ అనమాట. ప్రతిసారి ఒక పల్స్ వచ్చినప్పుడు అవుట్పుట్ ఆన్ అవుతూ ఉంటుంది, ఆఫ్ అవుతూ ఉంటుంది.
అది ముందుగా ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది. సింపుల్. ఓకే. ఇది ఒక ఫంక్షన్, ఈ యొక్క పల్స్ రిలేది. రెండో ఫంక్షన్ ఏంటంటే, ఇంకో 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా! ఎస్ ఇన్పుట్, ఆర్ ఇన్పుట్, సెట్, రీసెట్. ఈ బ్లాక్‌ని మనం ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్‌గా కూడా వాడుకోవచ్చు. లాచింగ్ రిలేలా కూడా వాడుకోవచ్చనమాట. మీరు గనక మీరు హెల్ప్‌లోకెళ్తే గనక, బ్లాక్ హెల్ప్‌లోకెళ్తే గనక, ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇందులో ఒక మెయిన్ ఏంటంటే ఆప్షను మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మీకు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌లో గాని, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్‌లో గాని మీకు ఎస్ ఇన్పుట్ ప్రయారిటీ కావాలా? ఆర్ ఇన్పుట్ ప్రయారిటీ కావాలా? అనే ఆప్షను మనం ప్రాపర్టీస్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇది క్లోజ్ చేద్దాం. జనరల్‌గా ఏంటి సెట్, రీసెట్ ఎలా పనిచేస్తది? నేను సెట్, రీసెట్ అంటే I3, I4 అంటే ఈ 2 I3, I4 నేను ఒకసారి సెట్ ఇచ్చి నార్మల్ చేస్తాను. అవుట్‌పుట్ ఏమైంది? సెట్ అయింది. అంటే ఆన్ అయింది. ఇప్పుడు రీసెట్ ఇచ్చా గనక అవుట్‌పుట్ ఆఫ్ అవుద్ది. సెట్ ఇన్పుట్ ఆన్‌లో ఉంటే అవుట్‌పుట్ ఆన్ అవుద్ది. రీసెట్ ఇన్పుట్ ఆన్‌లో ఉంటే గనక అవుట్‌పుట్ ఆఫ్ అవుద్ది. ఇన్ కేస్ మనం సెట్ ఇచ్చాం. అవుట్‌పుట్ ఆన్ అయింది. ఇప్పుడు రీసెట్ కూడా ఇస్తాను. సెట్ అలాగే ఉంటే. అవుట్‌పుట్ ఏమైంది? ఆఫ్ అయిపోయింది. దాని మీనింగ్ ఏంటి? దేనికి ఎక్కువ పవర్ ఉంది? రీసెట్‌కి ఎక్కువ పవర్ ఉంది. ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఓకేనా? రీసెట్ వస్తే ఖచ్చితంగా ఆఫ్ అయిపోద్ది. సెట్ ఉన్నా సరే. దీన్ని మనం రీసెట్ ప్రయారిటీ బ్లాక్ అనొచ్చు. ఈ ప్రాపర్టీని మనం మార్చాలనుకుందాం. మీరేం చేస్తారంటే ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తే ఇన్పుట్ ఆర్ టేక్స్ ప్రయారిటీ ఓవర్ ఇన్పుట్ ఎస్ అనే సెలెక్ట్ అయి ఉంది. అంటే ఆర్ ఇన్పుట్‌కి హై ప్రయారిటీలో ఉంది ప్రజెంట్. రెండో ఆప్షన్ వచ్చి ఇన్పుట్ ఎస్ టేక్స్ ప్రయారిటీ ఓవర్ ఆర్ ఇన్పుట్. ఇది సెలెక్ట్ చేసి నేను ఓకే కొడతాను. ఇప్పుడు ఏమైంది? అవుట్‌పుట్ ఆన్ అయిపోయింది. ఎందుకని? ప్రెజెంట్ ఇన్పుట్ ఎస్‌కి ప్రయారిటీ ఎక్కువ. అంటే ఏమీ లేదు. 2 ఇన్పుట్స్ ఒకసారి వస్తే కనుక ఎస్ ఇన్పుట్, ఆర్ ఇన్పుట్ ఏ ఇన్పుట్‌ని మన పీఎల్‌సీ కన్సిడర్ చేయాలి. దేన్ని తీసుకోవాలి? ఎస్‌ని తీసుకోవాలా? ఆర్‌ని తీసుకోవాలా? అనే సెలక్షన్ మనం ప్రాపర్టీస్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మళ్ళా చెక్ చేద్దాం. ఇప్పుడు ఏంటి? దేనికి ప్రయారిటీ ఎక్కువ ఉంది ప్రెజెంట్? ఇన్పుట్ ఎస్‌కి ప్రయారిటీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఎస్ ఆన్ చేశాను, ఆఫ్ చేశాను. అవుట్‌పుట్ ఆన్ అయింది. ఇప్పుడు రీసెట్ ఆన్ చేశాను, అవుట్‌పుట్ ఆఫ్ అయిపోయింది. రీసెట్ ఆన్‌లోనే ఉంది. ఇన్పుట్ ఎస్ కూడా ఆన్ చేశాను. అవుట్‌పుట్ ఆన్ అయిపోయింది. చూసారా? రీసెట్ ఆన్‌లో కూడా ఇన్పుట్ ఎస్ వస్తే గనక అవుట్‌పుట్ ఆన్ అయిపోద్ది. ఈ కేస్‌లో ఇన్పుట్ ఆర్‌ని పట్టించుకోదు. ఇన్పుట్ ఎస్‌నే పట్టించుకుంటది. అదే నేను మళ్ళా ప్రాపర్టీ మార్చాననుకోండి. ఆర్ టేక్స్ ప్రయారిటీ అని కొట్టి అప్లై కొడితే అవుట్‌పుట్ ఆఫ్ అయిపోద్ది. ఓకే. ఇది ఇన్పుట్ ఆర్‌కి, ఇన్పుట్ ఎస్‌కి ప్రయారిటీ డిఫరెన్స్. కొన్ని అప్లికేషన్స్‌లో రీసెట్‌కి ప్రయారిటీ కావాలి. మెయిన్ ఏంటంటే సేఫ్టీ రిలేటెడ్ అప్లికేషన్స్‌లో రీసెట్‌కి హై ప్రయారిటీ ఉండాలి. కొన్ని అప్లికేషన్స్‌లో సెట్‌కి కూడా ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. అది అప్లికేషన్ బట్టి డిపెండ్ అవుద్ది. మీరు మీకున్న ఎక్స్‌పీరియన్స్‌లో ఎప్పుడైనా సరే ఏ కండిషన్స్‌లో ఎస్ ఇన్పుట్‌కి ప్రయారిటీ ఇచ్చారు, ఏ కండిషన్స్‌లో ఆర్ ఇన్పుట్‌కి ప్రయారిటీ ఇచ్చారు అని మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.